ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మన భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి నిన్న నాకు మా పద్మక్క ఫోన్ చేసి అలాగే మేము మహిళా సంఘాల అందరితో కలిసి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలంటే ఏదేదో చిన్న ప్రోగ్రాం అనుకున్నా, ఇక్కడ చూస్తే చాలా పెద్దగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న వేదిక మీద ఉన్న వాళ్లకు, వేదిక ముందున్న మహిళా తల్లులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న భూత్పూర్ మండల కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా మహిళా తల్లులకు కొన్ని విషయాలు తెలియజేయాలి. గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము ఏమి ఇస్తున్నాము, ఇప్పుడు మహిళలకు ఏ విధంగా మేము పెద్దపీట వేస్తా ఉన్నామో అన్న విషయాల గురించి మాట్లాడకుండా, ఇచ్చిన విషయాల గురించి మాట్లాడకుండా ఎవరో ఒకరిద్దరు ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకు ఆమెదేందో ఆమె మైక్ ఇస్తే ఇప్పుడు ఆమెతో నేను మాట్లాడిస్తాను, కొంచెం ఉండండి. ఆమె స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడిస్తాను, నీ బాధ ఏందో నీకు తెలుసు, నేను మాట్లాడిస్తాను. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 10 సంవత్సరాలలో మహిళల కోసం వాళ్ళు ఏం చేసిరు అన్నది ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేయండి. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పని ఏంటంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, ఈ 3 తప్ప ఎవరికన్నా ఈ 3 పథకాలు తప్ప. పెన్షన్లు ప్రభుత్వం ఎట్లాగో గతం అది పెన్షన్ల వ్యవస్థ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్, సో పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఆ 3 పథకాలు కూడా మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నాం, రైతు భరోసా రైతులకు అకౌంట్లలో జమ చేస్తున్నాం. అవి కాకుండా అవి వాళ్ళు ఇచ్చిన స్కీమ్ల 3 మేము ఎట్లా కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తెలుసు, అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరాల గడిచింది. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. 2023 డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్స్ వస్తే 7వ తారీఖు ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముందు బిడ్డ ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు మీకు అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఎన్నికలలో ఈరోజు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, ₹1 టికెట్ పెట్టకుండా. మరి అది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రా? మీరు చెప్పాలి తల్లి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఏమైనా కల్పించిర్రా? ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నేను అడుగుతా ఉన్నా, ఎక్కడో ఒక దగ్గరికి మన అత్తగారింటికో తల్లి గారింటికో లేకుంటే ఇంకేదైనా పని మీదనో చాలా మంది మహిళలు ఈరోజు ఆ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దాన్ని కూడా టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి బస్సులలో మహిళలు కొట్టుకుంటారని మహిళలను కించపరిచే విధంగా వీడియోలు అక్కడక్కడ వాళ్ళ మనుషులకు సంబంధించిన కొందరు పెట్టి వీడియోలు తెప్పించి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి చూస్తే బస్సులు వేసింది కానీ మహిళలు కొట్టుకుంటున్నారు బస్సులలో అని చెప్పేసి మహిళలను కించపరిచే విధంగా టీఆర్ఎస్ ప్రయత్నం చేశారు. అది మీకు కూడా తెలుసు. మీరు రోజు బస్సులలో చాలా మంది తిరుగుతుంటారు, ఎవరైనా కొట్టుకుంటున్నారు తల్లి మహిళల బస్సులలో? ఒక్కసారి పట్నం పోయి బస్సు ఎక్కి మన పట్నం పోయి ఏదైనా పని మీద మళ్ళీ రావాలంటే 300-400 ఖర్చు వస్తుంది. ఓన్లీ బస్ టికెట్ కి 200-300 ఖర్చు వస్తుంది. అది ఈరోజు ఆదా అవుతా ఉంది కదా, అది ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే దాదాపు 5,500 కోట్లు ఈ సంవత్సరాల అంటే మేము వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో మీ తరపున మహిళల తరపున ఆర్టీసీకి ప్రభుత్వం 5,500 కోట్లు కట్టాల్సిన పరిస్థితి. మేము కట్టినాం. మీ టికెట్ పైసలన్నీ కూడా ఈరోజు మహిళలకు ఉచితంగా ఇస్తున్నందుకు ఆర్టీసీకి 5,500 కోట్ల రూపాయలు మహిళల తరఫున ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది. ఆర్టీసీ ఈరోజు లాభాలలో నడుస్తుంది. కొత్తగా బస్సులు మళ్ళా కొనడం జరిగింది. ఈరోజు కొత్త బస్సులు వస్తా ఉన్నాయి. కొన్ని బస్సులు సరిపోతున్నాయంటే బస్సులు వేస్తా ఉన్నాం ఊర్లలో. అది కాకుండా ముఖ్యంగా ఈరోజు కరెంటు బిల్లులు మీకు తెలుసు. కరెంటు బిల్లు కట్టుకోకుండా కరెంటు బిల్లు వచ్చిందంటే చాలు, నెల అయిందంటే చాలు బిల్ కలెక్టర్ మన ఇంటికి వచ్చి, మొగోళ్ళు బయట తిరుగుతుంటారు, మీరు ఇళ్లలో ఉంటారు ఆడోళ్ళు, మీరే ఇబ్బంది పడేది. బిల్లు కట్టడానికి వాడు వచ్చినట్టు సార్ బిల్ కలెక్టర్ వచ్చినట్టే మీకు భయం స్టార్ట్ అవుతుంది. అదే 500-600 బిల్లు కట్టాలి కదా ఎట్లా అని. ఈరోజు ఆ బిల్లు మాఫీ చేసినాం. టీఆర్ఎస్ వాళ్ళు చేసినా మరి
వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, కరెంటు బిల్ ఎవరు కట్టిరు? మీరు కట్టుకున్నారు. మరి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక ఆ రోజు ఎన్నికలలో ఇచ్చిన హామీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఈరోజు చాలా మంది, దాదాపు మన నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు ఉన్నాయి. మొత్తము మన దేవరకద్ర నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు ఉంటే 43,000 కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. 43,000 కుటుంబాలు, ఒకటి కాదు రెండు కాదు, 43,000 కుటుంబాలకు ఈరోజు 200 కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కరెంటు బిల్లు మీకు తెలుసు, 200 యూనిట్ల కరెంటు బిల్లుకు మినిమం 5 నుంచి 600, నాకు తెలిసి 800 కూడా కొందరు చెప్తా ఉండేది. అది కూడా ఈరోజు ఎవ్రీ మంత్ మీకు ప్రతి నెల మీకు మిగులుతుంది. అది ప్రభుత్వమే కదా, కొత్తగా మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుంది కదా. ఇప్పటిదాకా గ్యాస్ గురించి మాట్లాడింది మా నవీన్, తెలుసు వాస్తవం, కొందరికి వస్తలేదు, మాకు తెలుసు, కొందరికి సబ్సిడీ పడతలేదు. ఈరోజు ఇప్పుడే నేను కమిషనర్ గారిని అడిగినా, ఈ కుటుంబాలు ఎన్నున్నాయి, మొత్తం మున్సిపాలిటీల కుటుంబాలు ఎన్నున్నాయంటే 2,396 ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉంటే 2,253 మందికి వస్తున్నాయి. 2,253 మందికి 500 సిలిండర్ సబ్సిడీ కింద, అంటే దాదాపు ఒక 150 కుటుంబాలకు మాత్రమే వస్తలేదు. ఇంతమందికి వస్తున్నాయని చెప్తున్నారు. చాలా మందికి మీరు డబ్బులు కట్టిన తర్వాత మీ అకౌంట్ లో ఆ ఏదైతే సబ్సిడీ అమౌంట్ ఉంటుందో అది తర్వాత మీ అకౌంట్ లో పడుతుంది. అది కేంద్ర ప్రభుత్వ పథకం. అది వాస్తవం ఏంటంటే మనం కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. మనం ఒక రిక్వెస్ట్ పెట్టినాం మన ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి, మేము మీకు డబ్బులు కడతాం కానీ మాకు 500కే సిలిండర్ ఇవ్వండి, మా వాళ్ళకి డైరెక్ట్ 500కే సిలిండర్ మేము ఇస్తామంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమి చెప్తలేదు. కాబట్టి ఆ సబ్సిడీ అమౌంట్ వాళ్ళ నుంచి మనకు రావాలి కాబట్టి అది డిలే అవుతుంది. అంతే తప్ప ఈరోజు ఇస్తామన్నది 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అక్కడక్కడ అదొక్కటే కొంచెం ప్రాపర్ గా జరుగుతలేదని చాలా మంది మహిళలు చెప్తున్నారు. అది మేము కూడా గ్రహించడము, దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మీకు తెలుసు. ఈరోజు ఇందిరమ్మ ఇంట్లకు కూడా ఒక భూత్పూర్ మండలంలో శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినాము. ఈ మండలంలో ఇండ్లు దాదాపు 441 ఇండ్లు ఇచ్చాం. ఒక భూత్పూర్ మండలంలో 441 ఇండ్లు ఇక్కడే సమావేశం పెట్టి పోయిన వారమే మహిళలకి, అది కూడా ఇంటి యజమానురాలు మహిళలే ఉండాలి, మహిళలు అయితే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ లో పైసలు పడ్డా కూడా ఆ పైసలు ప్రాపర్ గా అంటే కరెక్ట్ గా ఖర్చు చేస్తారు, అవసరానికి వాడుకుంటారు. మొగోళ్ళ అకౌంట్లో వేస్తే ఆ పైసలు తీసుకుపోయి వైన్ షాప్లలో కాలబెడతారని చెప్పేసి మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు మహిళల్నే, ఈరోజు ఇక్కడ ఉన్న మీ మహిళల్నే ఆ ఇంటి యజమానురాలుగా చేస్తున్నాం. ఇది ఒక పథకం. ఇది వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పారో మాకంటే మీకే బాగా తెలుసు. నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడాడు, అబద్ధాల పునాదుల మీద 10 ఏళ్ళు పాలన చేసి 10 ఏళ్ళు చేసి ఏం చేశారంటే 8 లక్షల కోట్లు అప్పులు చేసి, ఈరోజు మీరు మహిళలు ఉన్నారు, మనం ఏదైనా ₹1 లక్ష అప్పు చేసి ఏం చేస్తాం తల్లి? మన ఇంట్లో పెళ్లి చేస్తామో, లేకుంటే ఇంత భూమి కొనుక్కుంటామో, లేదంటే ఇల్లానా కట్టుకుంటాం. మరి కేసీఆర్ గారు 8 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ 3 పథకాలు తప్ప ఇటువంటి ఏమని ఇచ్చిండా? ముఖ్యంగా మీకు తెలుసు, కష్టపడి కాయ కష్టం చేసి మీరు పిల్లల్ని చదివిపిస్తే పిల్లలకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుండే మీకు తెలుసు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక చేసిన అప్పులకు 8 లక్షల కోట్లకు అస్సలు మిత్తి కట్టుకుంటా ఇప్పటికే 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. చాలా మంది పిల్లలు ఊళ్ళలో మాకు ఉద్యోగం వచ్చిందని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులకు మొదటి తారీఖే జీతాలు ఇస్తున్నాం. అంతకుముందు 10 తారీఖు 15 తారీఖు జీతాలు వస్తున్నాయి. అవి కాకుండా ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఇప్పటికే మీకు ఇక్కడ ఈ భూత్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని లక్షల రూపాయల రుణాలు ఇచ్చారో మీకు తెలుసు. ఈరోజు అవన్నీ కూడా మీరు పెట్టుకున్న స్టాల్స్ అని కూడా అవి ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలతోనే, ప్రభుత్వం ఇచ్చిన లోన్లతోనే మీరు ఆ షాప్స్ నడిపించుకుంటున్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు, ఏమి చేసినా మహిళలకి చేయాలి. ఎందుకంటే ఇంటి యజమానురాలుగా మహిళ ఉంటే ఆ కుటుంబం బాగుంటది. ఆ కుటుంబ యజమానురాలు ఆర్థికంగా ఎదిగితే, ఆర్థికంగా ₹4 సంపాదించుకుంటే ఆ కుటుంబం మంచి బాగుంటది, వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకుంటారనే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి గతంలో మహిళల గురించి ఎవరైనా ఆలోచన చేసిరా? ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలే కాదు, ప్రతి మండలంలో ఒక మహిళా సంఘాలకు ఒక సోలార్ యూనిట్ పెట్టించి, ప్రభుత్వమే లోన్ ఇచ్చి సోలార్ యూనిట్ పెట్టించి, ఆ సోలార్ యూనిట్ ద్వారా వచ్చే లాభాలు, ఆ కరెంటు తయారైనాక ప్రభుత్వానికి కరెంట్ అమ్మితే వచ్చే లాభాలు కూడా మహిళా సంఘాలకి చెందాలని
ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు మహిళా సంఘాలు మీరు తయారు చేసుకున్న ఇక్కడ ఉన్న వస్తువులను హైదరాబాద్ తీసుకొచ్చేసి అక్కడ ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ లో పెట్టి అమ్ముకునే విధంగా ఒక 4 ఎకరాల జాగా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున శిల్పారామం దగ్గర అలాట్ చేసి అక్కడ షాప్స్ పెట్టి ఇక్కడ మీరు తయారు చేసుకున్న వస్తువులు హైదరాబాద్ లో కూడా మార్కెట్ చేసుకోవచ్చు, అక్కడ అమ్ముకోవాలని అదొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అదే కాకుండా ఈరోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సులు వాళ్ళకి లోన్ ఇచ్చి కొనిపించి ఆ బస్సును ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆ వచ్చిన డబ్బులు అద్దె డబ్బులు వాళ్ళకి చెందేటట్లు ఆ మహిళా సంఘాలు బలోపేతం అయ్యేటట్లు ప్రభుత్వం ఈరోజు అదో పథకాన్ని తీసుకొచ్చి మీకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఈ మహిళల కోసం ఇవన్నీ చేస్తూ ఈరోజు కుటుంబ మిషన్ల విషయం మీకు తెలుసు. మననే దాదాపు మైనార్టీలకు మన నియోజకవర్గంలో 200 మందికి ఉచితంగా కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహిళలకు వాళ్ళకు ఆర్థికంగా ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఈరోజు మహిళా సంఘాలకు ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు మీరు మహిళా సంఘాల సభ్యులు, మీకు తెలుసు గతంలో ప్రమాద బీమా అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మహిళా సంఘ సభ్యురాలు చనిపోతే ₹1 కూడా సాయం అందలే. ఈరోజు ఇప్పుడే ప్రత్యక్షంగా మొదటిసారిగా ఈరోజు మన దగ్గర చనిపోయింది చెన్నమ్మ చనిపోతే వాళ్ళ కూతురు ఇప్పుడే పేరేం పేరు కవిత చెన్నమ్మ ఆమె మహిళా సంఘ సభ్యురాలు. ఆమె ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి చనిపోతే ప్రభుత్వం ఉచితంగా ₹10 లక్షల ఉచితంగా వాళ్ళ కుటుంబానికి సాయం అందించింది. ప్రమాద బీమా కింద ₹10 లక్షల మహిళా సంఘ సభ్యురాలు చనిపోతే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోయినా వాళ్ళు తీసుకున్న లోన్ను కూడా ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆ మాఫీ చేసిన విషయం కూడా ఇప్పుడు ₹84,000 ప్రభుత్వం భరించి ఇప్పుడు చెక్ ఇస్తుంది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వము మీకోసము ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది. ఇది ఈరోజు మీకోసం పనిచేయడానికి వస్తున్న ప్రభుత్వం. మీకు తెలుసు గతంలో మీ భూముల సమస్యలు ఏమైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు అధికారులే మీ ఊర్లకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టి మీ భూముల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తా ఉన్నాం. అక్కడ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నాం. ₹1 ఖర్చు లేకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరికి ఇంకొక ముఖ్య విషయం మీకు తెలుసు తల్లి, ఇంట్లో బియ్యం లేకుంటే మీరు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు. దొడ్డు బియ్యం తినలేక సన్న బియ్యం కొనుక్కొచ్చుకోలేక చాలా మంది బీద కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడతారో మనకు తెలుసు. ఈరోజు ఆ ఆలోచన చేసి ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇస్తలేరు. ఓన్లీ ఒక తెలంగాణలోనే మనమే సన్న బియ్యం ఇస్తున్నాం. ఒక్కొక్క మనిషికి ఇంట్లో 4 ఉంటే 4 24 కిలోల సన్న బియ్యము ఒక్కొక్క కుటుంబానికి ఇస్తున్నాం. 6 మంది ఉంటే 6 4 24 కిలో 6 అట్లము ఒక ఎంత 6 కేజీస్ కదా పర్ పర్సన్. ఒక పర్సన్ కు 6 కిలోల చొప్పున మీకు తెలుసు. నిన్నటి వరకు 3 నెలల రైస్ ఒకటేసారి 3 నెలల సన్న బియ్యం ఒకటేసారి రేషన్ షాప్ల ద్వారా ఇవ్వడం జరిగింది. కొత్తగా మీకు తెలుసు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టిఆర్ఎస్ వాళ్ళు. ఒక్క రేషన్ కార్డు మన ఇంటికి కోడలు వస్తే కోడలు పేరు కూడా రేషన్ కార్డులో రాసే పరిస్థితి లేకుండే. ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఎవరైనా పేరు యాడ్ చేసుకొని అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. కొత్తగా కొన్ని వేల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఆ కొత్త రేషన్ కార్డులన్నీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చినా వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం కిలో సన్న బియ్యం కోవాలంటే మినిమం ₹40 పెడితే కానీ సన్న బియ్యం రాదు కిలో. మరి అది కూడా ఈరోజు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అంటే ఒకసారి ఆలోచన చేయండి. దానివల్ల కూడా ఒక కుటుంబానికి 8 నుంచి 1000 లాభం అవుతా ఉంది ప్రతి నెల. గ్యాస్ ద్వారా లాభం అవుతా ఉంది, సన్న బియ్యం ద్వారా లాభం అవుతా ఉంది, 200 యూనిట్ల కరెంటు ద్వారా 400-500 మిగులుతా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులలో అప్పుడప్పుడు ప్రయాణం చేసిన నెలకు 200-300 అవి ఆదా చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఇచ్చిన పథకాలే కదా. గతంలో ఇవన్నీ లేవు కదా. ఈరోజు గతంలో వాళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేసినట్టే తీసుకుపోయి ఎక్కడో కాళేశ్వరం అనే పేరు మీద దోచుక తిన్నారు. లక్షల కోట్లు దోచుక తిన్నారు. ఎవరిని చూసినా ఒక్కొక్కరికి 100 ఎకరాల భూములు.
గతంలో ఈయన మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటేశ్వర రెడ్డి గారికి 2014లో 10 ఎకరాల పొలం లేదు. కానీ ఈ రోజు సార్కి ఎక్కడ చూసినా 100 ఎకరాల ఫామ్ హౌజులు. కేసీఆర్ గారికి 3000 ఎకరాలు, హరీష్ రావు గారికి 2000 ఎకరాలు. ఎవరయ్యే సొత్తు అవన్నీ? ఎవరి పైసలు? మన కష్టంతోనా మనం ప్రభుత్వానికి పన్నులు కడితే ప్రభుత్వ ఆస్తులు కూదబెట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి దొంగల్లాగా దోపిడీ చేసి దోసుకు తిన్న దొంగలు వాళ్ళు సొంతంగా లాభపడ్డారు తప్ప మనకు ఒరిగింది ఏం లేదు. దానివల్ల మన బతుకులు బాగు చేసిరా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా, మీకేమైనా రేషన్ కార్డులు ఇచ్చిరా, మీకేమైనా సన్న బియ్యం ఇచ్చిరా, మీకేమైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరా అంటే ఏమీ లేవు. ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికెళ్ళదీస్తున్నారు. ఈరోజు వచ్చిన ఈ ఏడాది కాలంలో మీరు చేసిన అప్పులకు అసలుతో మిత్తి కలిపి ఒక నెలకు 6,000 కోట్ల రూపాయల అప్పులు మిత్తులు కట్టుకుంటా ప్రభుత్వం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మన 9 రోజులల్లా రైతుల అకౌంట్ల పంట పెట్టుబడి సాయం 9 రోజులల్లా 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేస్తాం మాట ఇచ్చి. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా రైతు కుటుంబాలు, మీ అకౌంట్లలో మీ అందరికి కూడా రైతు భరోసా పైసలు పడ్డాయి. సన్న ఓట్లు కొంటే మద్దతు ధర పైసలు ఇచ్చిన బోనస్ పైసలు కూడా తొందరలోనే మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా, మా బియ్యం అని అక్కడక్కడ ప్రచారాలు చేస్తున్నారు. అరే మీ బియ్యం అయితే మీరు ఉన్న రాష్ట్రాలలో ఇయ్యారు కదా. మరి బీజేపీ వేరే రాష్ట్రాలలో ఉంది, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది, పక్కనే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉంది. మరి ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం వాడు ఎందుకు ఇస్తలేరు? మీరు మీ బియ్యం అని చెప్పుకుంటున్నారు కదా. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు బడుగు బలైన వర్గాలకు అండగా పేదోళ్లకు సాయం చేయాలి, ముఖ్యంగా మహిళలకు సాయం ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఈ ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఈ సంవత్సరాల కాలం ఇంకా ముందు ముసళ్ళ పండుగ చాలా దూరం ఉంది, ఇంకేం ఇప్పుడే అయిపోలే. ఈ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఈ ఒక్కసారికే కాదు, వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అందరు సహకరించండి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత మాది. ఎస్, మహిళలకు ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ రోజు చెప్పినాం 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలని చెప్పినాం. తప్పకుండా ఆర్థిక పరిస్థితి చక్కగా పడ్డ తర్వాత ఆ పథకాన్ని కూడా అమలు చేస్తాం. ఈరోజు ఈ సంవత్సరాల కాలంలో ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెయ్యం. ఆ దొంగలు అప్పులు చేయకపోతే ఇబ్బందులు లేకుండే, కానీ అప్పులు చేసి మొత్తం ఖాళీ కుండలు పెడితే ఈరోజు ఒక్కొక్క రూపాయి కష్టపడి మీరు చూస్తున్నారు. ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేము. అక్కడ ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే వరకు, నా వరకు, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము వాళ్ళలాగా తిని ఫామ్ హౌస్లలో వండుకుంటలేము. ఎందుకంటే మాకు 100 ఎకరాలు లేవు, మాకు ఆ ఫామ్ హౌజులు లేవు. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఓట్లు వేసి మాకు పని చేయమని చెప్పిరు. మేము పని చేస్తున్నాం. ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా నెరవేర్చాలా, ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా మన పాలమూరులము మాట ఇస్తే మాట తప్ప. మన ముఖ్యమంత్రి మన ఉన్నది కదా, అరే మా ఊళ్ళో ఇచ్చిన పాలమూరు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి కష్టపడుకుంటా పని ముందుకు వెనకాడికి వేయం. ఈరోజు ఇప్పుడే మా పద్మక్క చెప్పింది, మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్నాయి. మున్సిపాలిటీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని పనులు మొదలు పెట్టాం. తొందరలోనే మున్సిపాలిటీకి దాదాపు ఒక 15 కోట్ల రూపాయలు శాంక్షన్ కాబోతా ఉన్నాయి. అవిటి మీద ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది. తొందరలోనే